బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు, పలు కాలనీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ శ్రీ విద్యా వికాసానికి నాంది పలికిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆమె సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, రామకృష్ణారెడ్డి, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా దగ్గర 200 సంవత్సరాలు 195 ఇయర్స్ పుట్టిప్పటికి అయినా కానీ ఆమెను మనం స్మరించుకుంటున్నామంటే ఆమె చేసిన త్యాగాలు, వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా చేసిన త్యాగాలు. ఎందుకంటే ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆమె 1848లో మహిళల కోసం ఒక పాఠశాలను స్థాపించింది అని చెప్పేసి విన్నప్పుడు అప్పుడు ఆమె వయసు ఎంత? 18-19 సంవత్సరాలు. ఆ ఏజ్లో ఆమె అంత జ్ఞానం కలిగి ప్రజలకి సేవ చేయాలనే అంత సదుద్దేశంతో ముందుకు వచ్చారు ఆ దంపతులు. నిజంగా వాళ్ళు ఎప్పటికి కూడా చిరస్మరణీయులు. వారి గురించి మనం అందరికి కూడా ఆ విషయాలు స్మరించుకుంటున్నప్పుడు ఇప్పుడు కూడా మన మహిళలకు సరైన పాఠశాల విద్య లేదు. పెడుతుంటే గవర్నమెంట్ స్కూల్ పెడతా ఉంటే అట్లా తీసేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ అది చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా అది చేస్తుంది. సరైన టాయిలెట్లు లేవు. ఇప్పటికి ఆడవారికి టాయిలెట్లు లేవు. ఆడవాళ్ళ గురించి ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటాం. మన దేశంలో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని స్మరించుకుంటాం. కానీ మనం చేసేది మాత్రం సావిత్రిబాయి పూలేని ఇప్పుడు కూడా మనం తలుచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆమె ఆ యొక్క భావాలు నెరవేరలేదు. దయచేసి అందరూ గమనించి ఈ సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రని మనం అంతా తెలుసుకుని మన పిల్లలు కూడా చెప్పాలని ఉద్దేశంతో చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. మడిమడి అన్నారు, తడిగుడ్డ జుట్టారు, దరికి రానివ్వలేదు ధరణిలోన. ఆడపిల్ల ఎక్కడైనా చులకనే, ఆడలేని నాడు ఏడరాని జన్మ అని పలికి ఆడపిల్లలకు సైతం విద్యను అభ్యసించడానికి మహిళల కోసమే, ఆడపిల్లల కోసమే పాఠశాలలు స్థాపించి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి సత్యశోధక్ సమాజ్ ద్వారా పూలేతో కలిసి ఆది దంపతులైన సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఈ సమాజం కోసం వారి యొక్క రక్తాన్ని, చెమటను, వారి శరీరాన్ని కంప్లీట్గా అర్పించి జీవసత్వాలను ఊసిపోశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈ సమాజం ఎందుకు అడుక్కుంటుంది? 42% రిజర్వేషన్ ఇవ్వండి అని ఎందుకు అడుక్కుంటుంది? ఇప్పటికీ కూడా నిర్భయ లాంటి వ్యవహారం ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇప్పుడు బ్రాహ్మణ ధర్మము లేకుండా తెలియకుండా నివసించిన బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటారా అంటే ఉండరు. ఎప్పుడైతే వీరు మనకు బోధించిన, వారు అర్పించిన ధర్మాన్ని మనం మరచిపోయామో, వారి అడుగుజాడల్లో మనం నడవలేదో అప్పుడే ఈ సొసైటీకి, ఈ సబ్బండ వర్గాల వారికి ఇబ్బందులు అనేటివి కలుగుతున్నాయి. అంటే సావిత్రిబాయి పూలే ప్రారంభించిన ఈ బాలికోద్ధరణ, మహిళోద్ధరణ వ్యవహారాన్ని అంబేద్కర్ రాజ్యాంగం వరకు కూడా తీసుకొచ్చి సకల సౌకర్యాలు కల్పించి మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే హిందూ కోడ్ బిల్ అంగీకరించినందుకు, ఎందుకంటే మహిళలు కూడా సమానమే అనే బిల్లును అంగీకరించినందుకే తన రాజకీయ న్యాయ పదవి కోసం పదవిని త్యాగం చేసి మళ్ళీ ఆయన పోరాటానికి వెళ్ళడం జరిగింది. అంటే సావిత్రిబాయి జ్యోతిబా పూలే ప్రారంభించిన పోరాటాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిస్తూ దాని రాజ్యాంగంలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక్కడ ఫెడరేషన్ ప్లాట్ఫామ్ మీద ఈ ఒక ప్రోగ్రామ్ను చేయడము, మరియు పెద్దలందరూ కూడా హాజరు కావడము, ఈ ధర్మాన్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని ఈ ధర్మాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి దీనిని పాటించే విధంగా చేసుకోవడం అనేది సంతోషకరం. హాజరైన పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఓకే సార్, ఓకే. నిలబడు. అది మామూలు కదా కట్ట. ఓకే సార్. ఈరోజు సంఘ సంస్కర్త పేదల పాలిటి పెళ్లిది మహిళల కోసం నిరంతరం పోరాటం చేసి అప్పుడున్న సమాజంతో బాలికలకు విద్యాభ్యాసం కావాలనే ఒక పట్టుదలతోటి తన జీవితాంతం త్యాగం చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదినం సందర్భంగా ఫెడరేషన్ నాయకులందరికీ, గ్రామ ప్రజలకి, మా అధ్యక్షుల వారికి, జనరల్ సెక్రటరీకి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి, ఆర్మీ సెక్రటరీలు, కల్చరల్ సెక్రటరీలు, దానం గారికి, ఇక్కడ హాజరైనటువంటి రామకృష్ణ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇంతమంది మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారంటే ఆ మహనీయుల యొక్క పుణ్యమే అని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడున్న సమాజంలో బాలికలు చదువుకోవడానికి వీల్లేదు, పేదవాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవడానికి వీల్లేదు, ఓన్లీ బ్రాహ్మణ వర్గం మాత్రమే చదువుకోవాలి, వేదాలు వాళ్ళే చదువుకోవాలి, సంస్కృతం వాళ్ళే చదువుకోవాలి. ఇవన్నీ కూడా కట్టుబాట్లను మరి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆ కట్టుబాట్లన్నీ కూడా తెంచుకొని సమాజం ఉద్ధరణ కోసం మహాత్మా పూలే గారు, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు వాళ్ళిద్దరు కూడా తమ జీవితాంతం పోరాటం చేసి చాలా వరకు విజయం సాధించారు. అనేకమైనటువంటి అవమానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళను గ్రామాల నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా ఏ ఊరికి పోయినా, ఏ ప్రాంతం పోయినా ఇదే పాఠశాలలు పెట్టి ఆయన మరి బాలికల కోసం నిరంతరం సేవ చేసిండు. ఆ మహనీయుల యొక్క మరి మహాత్మా పూలే గారి యొక్క అడుగుజాడలు నడిచినటువంటి మహాసాధ్వి ఆమె. ఈరోజు పుట్టి మనం వెంబట వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా మరి సత్య సోదర సమాజ్ అనేటువంటి ఒక సంఘం పెట్టి, మనం ఏ విధంగా అయితే ఫెడరేషన్ పెట్టుకున్నామో సత్య సోదర సమాజ్ అనేటువంటిది మరి పెట్టి, ఆ సత్య సోదర సమాజ్లో అనేక మంది వితంతు వివాహాలను కానీ, తర్వాత పేద పిల్లలకు విద్యాభ్యాసులు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా వారు తమ జీవితాంతం అదే పని చేసేది. ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చిన పరిస్థితులలో ఆ రోజుల్లో ఉండే వారికి సేవ చేసి, వారికి రోగులకు మందులు ఇచ్చి, వాళ్ళకి ధైర్యాన్ని కల్పించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే, భర్త మహాత్మా జ్యోతిరావు పూలే. వీళ్ళిద్దరు కూడా ఆదర్శ దంపతులు. ఈయన మనం అందరం కూడా పిల్లల కోసము విద్యాభ్యాసం చేయాలంటే సరస్వతి టెంపుల్కి వెళ్తాం. సరస్వతి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యాభ్యాసం చేస్తాం. నా దృష్టిలో అయితే మొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. ఆమె మరి మొట్టమొదటిగా ఆమెనే ఉపాధ్యాయురాలు, ఆమెనే ప్రయత్నం చేసింది. కాబట్టి మన పిల్లల కొద్దిగా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే ఫోటోలు పెట్టి వారి దగ్గరనే విద్యాభ్యాసం చేస్తే ఇది మనం వారికి ఘనంగా నివాళులు అర్పించినట్టు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి, మరి ముఖ్యంగా విలేకరులు, మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.